వస్తుందని అనుకున్నా, కానీ బెయిల్ రాలేదు. మా లీగల్ టీము వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు, ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసిన అంటున్నాడు. మరి ఆయనకు సరెండర్ చేసిన అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టే కదా కొడుకు ఎక్కడున్నాడు. మరి ఒక తీవ్రమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు రకరకాల పోలీసు బృందాలు ఢిల్లీలో, కరీంనగర్లో, ఇంకా ఎక్కడెక్కడో, మంచిరేవులలో, కొంతసేపు రేవంత్ రెడ్డి మాటలు నమ్ముదాం ఒక్క నిమిషం, మంచిరేవులలో టెక్నో పార్క్ దగ్గర రాత్రింబవళ్ళు పహారా కాసి నహకాబందీలు నిర్వహిస్తున్న పోలీసులు నిర్వహిస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లక్షలాది సాయుధ దళాలకు బాసైన సహాయ మంత్రి ఒక్క నిందితుడిని చట్టం నుంచి దాచిపెడితే అది నేరం కాదా? పక్కా నేరం అంటుంది చట్టం. ఈ చట్టం నేను తీసుకురాలే, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత అనే చట్టం తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలోనే సెక్షన్ 238 238 ప్రకారం 100% బండి సంజయ్ గారు నేరస్తులు అవుతారు. మరి ఎందుకు ఆయన పేరు పెట్టడం లేదు? ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు? మీరు అన్నారుగా ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు, మేము నోటీసులు ఇచ్చి చేస్తున్నాం అన్నాడు. మరి ఇవ్వండి నోటీసు. మీరు ఆ రోజు చేయని నేరానికి కేటీఆర్ గారి బావమరిది అని చెప్పేసి వాళ్ళు ఏదో పండగ చేసుకుంటుంటే డ్రగ్స్ కేసు పెట్టి 100 మంది ఎక్సైజ్ పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించి గందరగోళం చేసి చివరికి కొండను దొవ్వి ఎలకను పట్టిండ్రు. ఏం లేదు ఆడ. ఏమని ఉంటే జరిగేది కదా. ఇక్కడ ఏమి ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఒక పైసా ఒక ఏమంటారు, ఒక గ్రామ్ కూడా డ్రగ్ దొరకలేదు. అన్నీ అబద్ధాలే. మరి నిజంగా ఇక్కడైతే కుల్లం ఆయనే చెప్తున్నాడు, నేను దాచిపెట్టిన బంగి చెప్తున్నాను. దాని మీద మీరు అర్జెంటుగా సెక్షన్లు యాడ్ చేయాలి, బండి సంజయ్ గారికి నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. సంగప్పను కూడా అట్లనే చేయాలి. ఆయనను కూడా ఎగ్జామిన్ చేయండి, ఆయనకు ఇంటెన్షన్ ఉంది. అదేవిధంగా శ్రీరామ్ అనే వ్యక్తిని కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సంగప్ప గారికి, బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, శ్రీరామ్కు వీళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణలు, ఈ సంభాషణల కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ఓపెన్గా చెప్పాలి, మీ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఏం సంభాషణ జరిగింది? మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తా. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా, లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి అంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు, అది వే టు న్యూస్ కాంక్లేవ్లో. ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్కో ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 15 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు, బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. బండి సంజయ్ గారు తప్పకుండా చట్టం ముందర లొంగిపోవాల్సిందే, పోలీసుల ముందర లొంగిపోవాల్సిందే. ఈ పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ కాలంలో వారి పేరు కూడా తీసుకురావాల్సిందే. అదేవిధంగా బండి సంజయ్ గారి ఇంటి ముందర ఉండే సీసీటీవీ కెమెరాలు, దాంట్లో ఉండే ఫుటేజెస్ అంతా కూడా అర్జెంటుగా తీసుకోవాల్సిందే. ఆనాడు బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే ఏవైతే 22, 23 ఏప్రిల్ నాడు ఉండే కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా భద్రంగా ప్రిజర్వ్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇవన్నీ మీరు చేయడం లేదంటే మాత్రం తప్పకుండా మీరు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు.
ఇది ముమ్మాటికి వాస్తవం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో మరి దాదాపుగా 100 మంది ఈ అమ్మాయికి సంబంధించి చాలా అత్యంత నీచమైన అశ్లీలమైన కామెంట్స్ పెట్టిండ్రు. ఆమె ఫోటోలు ఆమె వీడియోలని కూడా చేసిన వాళ్ళందరినీ ఏ విధంగా అయితే గౌరవ న్యాయమూర్తి మీద అభ్యంతరకర పోస్టు పెట్టిన దుర్మార్గుని ఏ విధంగా అయితే తీసుకొచ్చిండ్రో అదేవిధంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి. వీటి కోసం మేము పోరాటం చేస్తాం. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. చివరిగా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఈ కేసులో మొదటి నుంచి కూడా బాలిక పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా నాయకత్వం అంతా కూడా బాలిక పక్షాన నిలబడ్డది. బాలికకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ప్రజలను ముందుకు నడిపించింది. బాలికను అఘాయిత్యం చేసిన భగీరథను కాపాడాలని అహోరాత్రులు కష్టపడ్డది రేవంత్ రెడ్డి. బండి సంజయ్, బీజేపీ నాయకులు, రామచంద్రరావు ఏం మాట్లాడుతున్నారు? రామచంద్రరావు గారు, మీరు లాయరా? మీరు అడ్వకేటా? అడ్వకేట్ అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా బండి సంజయ్కి చెందిన వ్యవహారం, అది వాళ్ళ కొడుకు సంబంధించిన వ్యవహారం, బండి సంజయ్కి ఏం సంబంధం అంటున్నారు. మీరు ఎప్పుడన్నా ఆ తల్లి కంప్లైంట్ చదివినరా రామచంద్రరావు గారు? మీరు చాలా లాయర్ కదా, పెద్ద లాయర్ కదా, మీ దగ్గర ఇంకొక లాయర్ ఉంటాడు, ఆయన ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు. మరి మీరు అంటే ఉరికొస్తారు కదా, పట్టుకొని డిబేట్లకు వాటికి వీటికి వస్తారు కదా, మరి దీంట్లో ఎందుకు రావట్లేదు మీరు? మరి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయిన మీ మహిళా నాయకురాలు, ఎక్కడ పోయిన మీ రచనారెడ్డి గారు? ఆమె కూడా పేరు మోసిన లాయర్ కదా. మాధవి లత, డికే అరుణ గారు, నిర్మలా సీతారామన్ గారు, స్మృతి ఇరానీ గారు, మీనాక్షి లేఖి గారు, వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? ఎందుకు మాట్లాడతలేరు ఈ మైనర్ బాలిక మీద? ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్ రెడ్డి గారు 17 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన అక్రమ కేసులకు ఖర్చు పెట్టడానికి మీరు ఖర్చు పెట్టినరు. అభిషేక్ మను సింగ్ గారికి దాదాపుగా 7-8 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. మరి ఈ అమ్మాయి గురించి కనీసం ఒక 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు పెట్టలేరా? ఇవాళ వచ్చి ప్రెస్ ముందర అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు, మీరు కేటీఆర్ గురించి మాట్లాడతారు, లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఏ మాత్రం అర్హత లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ హోంమంత్రి ఉన్నంత వరకు మహిళలకు భద్రత లేదు, మైనర్ బాలికలకు భద్రత లేదు. అందుకొరకే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ పేట్ బషీరాబాద్ కేసులో ప్రతిరోజు కూడా మనం గమనిస్తూ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కామెంట్లు చేసినా, ఎన్ని అబద్ధాలను ప్రజల లోపలికి సర్క్యులేట్ చేయాలని చూసినా కూడా మనం ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా, ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలిసేదాకా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడికి శిక్ష పడేదాకా, అదేవిధంగా ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బండి సంజయ్ గారు, సంగప్ప గారు, ఇంకా శ్రీరాము, ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా మనం ఎవ్వరం కూడా పోరాటం విశ్రమించకూడదని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.